కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుడు మనల్ని, మన కుటుంబాలని మెండుగా నిండారుగా ప్రభు దీవించునుగాక. అలాగే మరి ఆయన యొక్క సమాధానము, సంతోషము, నెమ్మది మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడైంది నడిపించునుగాక. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే స్తుతి, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా, మరి మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. నీ సేవకుల ద్వారాగా నీ ప్రజలతో తేటగా, చూటిగా మాట్లాడి మహిమ పొందమని, వాక్యము వెలుగులో ప్రతి బిడ్డ నడిపించబడేటట్లుగా నీ కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది దేవుని బిడ్డలారా. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, లోకమును దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును అని దేవుని వాక్యం బహుతేటగా చదివిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు అని దేవుని వాక్యం బహుతేటగా చదివిస్తున్నటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. అంటే దేవుని చిత్తమును జరిగించాలి. ఎవరైతే దేవుని చిత్తమును జరిగిస్తారో వాళ్ళు నిత్యము, నిరంతరము లేక నిత్యము నిలిచి ఉంటారు, వాళ్ళు పడిపోరు అని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును మనం తెలుసుకోవాలి, నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటేనే దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతాం. దేవుని చిత్తము తెలుసుకోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే నెరవేర్చలేం. దేవుని బిడ్డలారా, ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని అంటాం, పాట పాడుకుంటాం. కానీ దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోకుండా దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే జరిగించలేము. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకున్నప్పుడే దేవుని చిత్తాన్ని మనము చేయగలుగుతాము, దేవుని చిత్తములో నిలిచి ఉండగలుగుతాము, దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడతాం. కనుక దేవుని చిత్తం ఏమిటో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. దేవుని చిత్తము బైబిల్ గ్రంథములు, పరిశుద్ధ గ్రంథములో దేవుని చిత్తమును గురించినటువంటి విషయాలు కొన్ని అక్కడక్కడ మనం చూస్తాం. వాటిలో మొదటిగా మనము దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం బహుతేటగా చదివిస్తున్న మాటలు ఏమిటంటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం అంట. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళు జారత్వానికి దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ రోజున చూస్తే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వాళ్ళు అప్పుడే తన హృదయంలో పాపం చేసిన వారు అవుతున్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులుగా ఉండటమే, పరిశుద్ధత కలిగి ఉండటమే, పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తమని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇంకా చూస్తే లేవి కాండములో మనం చూస్తే 20వ అధ్యాయము 26వ వాక్యంలో అక్కడ దేవుని వాక్యం చదివిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని ఏర్పరచుతిని అని ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది. మీరు నా వారై ఉండునట్లు, మీరు నా వారై, యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు నా వారై ఉండునట్లుగా నేను అన్య జనుల నుండి మిమ్మల్ని వేరుపరచితిని అని ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ప్రజలైనటువంటి మనము కూడా పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తము. అందుకోసమే దేవుడట అన్య జనుల్లో నుంచి మనల్ని వేరుపరిచాడు, అన్య జనుల నుంచి వేరుపరిచాడు. ఇంకా చూస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే 1వ అధ్యాయం 14వ వచనంలో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వారితో చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధులుగా ఉండటం మన వల్ల అవుతుందా, మన వల్ల అవుతుందా అని మనం చూస్తే పరిశుద్ధులుగా ఉండటము మన వల్ల అవుతుంది. ఎందుకంటే అవ్వకపోతే దేవుడు చెప్పడుగా, అవ్వకపోతే మనకు శాత కాకపోతే మన వల్ల కాకపోతే దేవుడు చెప్పడు, దేవుని వాక్యం చదివించదు. దేవుడు తన వాక్యం ద్వారా చదివిస్తున్నాడంటే, దేవుడు తన మాటల్ని మనకు తెలియపరుస్తున్నాడంటే మనము కూడా పరిశుద్ధులుగా ఉండగలుగుతాము అని అర్థం. కనుక దేవుని బిడ్డలమైన మనము, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పిల్లలమైన మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కోరిక. అందుకనే మనము పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తము, దేవుని చిత్తము. కనుక దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తం. రెండవదిగా అదే దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీలో ప్రతివాడు 4వ వచనము, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషులకు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన గతమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. బాగా గమనించండి, అన్య జనులు చేసినట్లుగా మనం చేయకుండా, అన్య జనులు నడిచినట్లుగా మనం నడవకుండా, మనం పరిశుద్ధతను మరి ఘనతను మనము ఏ విధంగా కాపాడుకోవాలో అది తెలుసుకొని ఉండటమే, ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. పరిశుద్ధతను ఘనతను, దేవుడు మనకిచ్చిన ఘనతను, అలాగే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను, దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండటమే దేవుని చిత్తం. కొంతమంది పరిశుద్ధతను కాపాడుకోలేక, దేవుడిచ్చిన ఘనతను, పేరును కాపాడుకోలేక దాన్ని చెడగొట్టుకొని పోగొట్టుకునేవారుగా ఉంటున్నారు. అందుకనే దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకొని ఉండటమే దేవుని చిత్తం. ఈ రోజున డబ్బును ఎలా కాపాడుకోవాలి, ఆస్తులను ఎలా కాపాడుకోవాలి, పేరును ఎలా కాపాడుకోవాలి, మరి ఇంకా లోకంలో ఉన్నటువంటి సంపదలను ఎలా కాపాడుకోవాలని చూస్తున్నారే తప్ప దేవుడిచ్చిన పరిశుద్ధతను, దేవుడిచ్చిన ఘనతను ఎలా కాపాడుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి అన్న ఆలోచన లేనటువంటి అవివేక తరంగా ఈ తరం ఉంటుంది. నా ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను అలాగే దేవుడిచ్చిన ఘనతను మనము కాపాడుకోవటమే దేవుని చిత్తమై ఉంటుందని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇంకా చూస్తే దేవుని బిడ్డలారా, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇంకొక మాట కూడా మనకు తెలియపరచబడుతుంది.
ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తం. ఇలాగ చేయుట దేవుని చిత్తము అని దేవుని వాక్యం చదివిస్తుంది. అంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ప్రతి వ్యక్తి దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకు థ్యాంక్స్ గివింగ్ చెప్పడం, లేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా ఉన్నా కూడా వారి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ కృతజ్ఞత కలిగిన వారు ఒక్కరున్న దేవునికి మహిమ వస్తుంది. ఒక సహోదరుడు అంటాడు, దేవుడు ఆయన పట్ల ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల పట్ల వారి పట్ల ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. కానీ దేవుని పట్ల ఆయన ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఇంకా దేవుడు నాకు ఏ కార్యం చేయలేదు, ఇంకా నాకు ఇంకే కార్యం చేయలేదని మన దేవుని మీద కార్యం చేయలేదు అంటున్నాడు. కానీ దేవుడు చేసిన మేలులను ఉపకారాలను అతను మర్చిపోయి చేసినటువంటి మేలులకి కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి అతను చెల్లించకుండా ఇంకా మేలు చేయాలి. మరి చేసిన మేలులకు, ఆయన చేసిన మేలులకి థ్యాంక్స్ గివింగ్ చెప్పడం, లేకపోతే ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే దేవునికి మహిమ వస్తుంది. ఆయన మరొక కార్యం చేయడానికి ఇష్టపడతాడు. కృతజ్ఞత లేని వారు వేల కొలది ఉండవచ్చు, కానీ కృతజ్ఞత కలిగిన వారు ఒక్కరుంట దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసిన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో మరి ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయగలని మేము అనుకోలేదు అని దైవజనుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ మాసిదోనియా సంఘములో ఉన్నటువంటి సంఘబిడ్డలు, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘములో ఉన్న సంఘబిడ్డలట మొదట దేవునికి అప్పగించుకున్నారట. దేవుని చిత్తము వలన దైవజనుడికి అప్పగించుకున్నాడు. దైవజనుడికి అప్పగించుకోవటము దేవుని చిత్తమే. అంటే అప్పగించుకోవటము దేవుని ప్రజలు దేవుని చిత్తం వలన దైవజనుడికి అప్పగించుకోవటం దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తాన్ని ఎరగక తెలుసుకోక దేవునికి అప్పగించుకోలేరు, సమర్పించుకోలేరు, దైవజనుడికి అప్పగించుకోలేదు. నా ప్రేమ దేవుని బిడ్డారా, మాసిదోనియా సంఘ బిడ్డలంట దేవునికి అప్పగించుకున్నారు, దేవుని చిత్తము వలన దైవజనుడికి అప్పగించుకున్నారు. అలా అప్పగించుకున్నట్టు వలన దేవుడు వారిని గురించి దైవజనుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని గురించి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, వాళ్ళు నిరుపేదలైనప్పటికీ వారు దేవునికి దారానికి ఇవ్వగలిగారు. దేవుని కృప వారి 9వ వచనం, దేవుని కృప వారి ఎడల విస్తరించిందని, దేవుని కృప చేత వారు నింపబడ్డారని, దేవుని కృపకు పాత్రులయ్యారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పగించుకోవాలి. మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తము వలన దైవజనులకు, దైవ సేవకులకు అప్పగించుకోవాలి. ఈ రోజున అప్పగించుకునేవారు తక్కువైపోయారు. ఇష్టం వచ్చినట్లుగా జీవించే వాళ్ళు ఎక్కువైపోయారు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఒక తేటగా చదివిస్తుంది. మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకోవాలి, దైవజనులకు అప్పగించుకోవాలి. అప్పుడు మనము మన ఎడల దేవుని యొక్క మహా ఉచితమైన కృప విస్తరిస్తుంది. ఇంకా మనం చూసిన దేవుని వాక్యంలో పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని, ఎలయనగా మీరు ఇట్లు
యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులలో మూయుటే దేవుని చిత్తము. బాగా గమనించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ చూస్తే ఎనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అనే పుట్టినోట్లు ఏముందంటే మేలు చేయువారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులను వారు మోయించటమే దేవుని చిత్తం. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించటము దేవుని చిత్తం. మూర్ఖులను ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొందండి అని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఈ మూర్ఖులు అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు ఎలా ఉంటారంటే, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు. కుందేలుకు ఉండేది 4 కాళ్ళు ఉంటాయి, కానీ నేను పట్టుకున్నటువంటి కుందేలుకి 3 కాళ్ళే. వాదిస్తారు. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, వాదింపులు అంటే ఇక్కడ చూస్తే ఆ వారి యొక్క నోరు మూయించటమే దేవుని చిత్తం. అంటే వారు నోరు మూయించాలంటే మనము జ్ఞానం కలిగిన బిడ్డలుగా ఉంటేనే అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోరు మనం మూయించగలుగుతాం. మనమే జ్ఞానం కలిగిన ఏమనుకోండి, మనం కూడా అజ్ఞానంలో ఉంటే ఆ అజ్ఞానమైన మాటలు మన నోట వచ్చేస్తాయి, మనం కూడా అదే మాటలో మాట్లాడాలి. కనుక అజ్ఞానంగా మాట్లాడే వారి నోర్లు, ఆ మూర్ఖంగా ఉన్నటువంటి వారి నోరు మూయించబడటమే దేవుని చిత్తము. కనుక దేవుని చిత్తాన్ని ఏంటో మనం కనిపెట్టి ఆ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకటి, దేవుని చిత్తము పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తము. 2, ఆ పరిశుద్ధతను ఘనతను మనము ఎట్లు కాపాడుకోవాలో అది తెలిసి ఉండటమే దేవుని చిత్తము. 3, ఆయన చెప్తున్నాడు, ప్రతి విషయంలో సమయమందు అసమయమందు, బాధ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. అంటే ఏది జరిగినా మన మంచి కొరకే అని ఎప్పుడైతే దేవునికి థ్యాంక్స్ చెప్తావో, కృతజ్ఞత చెల్లిస్తావో అది దేవుని చిత్తమని ఆయన మనకు చదివిస్తున్నాడు. 4వదిగా నాలుగవదిగా ఆయన మరి దేవునికి దైవ సేవకునికి అప్పగించుకోవటమే దేవుని చిత్తం. 5వదిగా మనం చూస్తే మూర్ఖుల నోరు, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించటమే దేవుని చిత్తం. కనుక దేవుని బిడ్డలారా, ఆ దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో, దేవుని చిత్తములో ఎవరైతే నిలబడతారో వాళ్ళు నిత్యము నిలిచి ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. మనం చూస్తే దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరిగా 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించలేడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడంటండి. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. తండ్రి చిత్తము తెలుసుకొని ప్రభువా అని పిలిచే వాళ్ళు కాకుండా తండ్రి చిత్తం ఏమిటో తెలుసుకొని తండ్రి చిత్త ప్రకారంగా నడిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. నిత్యము నిలిచి ఉంటారు ఈ లోకంలో, అలాగే పరలోకంలో కూడా నిత్యము నిలిచి ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే 24వ వచనం మనం చదువుదాం. కాబట్టి దేవుని మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరద వచ్చినను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినను, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన మాటలు విని ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు బుద్ధిమంతులను పోలి ఉంటున్నారు. బుద్ధిమంతుల్ని బండ మీద కట్టబడినటువంటి ఇంటిలాగా బుద్ధిమంతుల్ని పోలి ఉంటున్నారు. వాన వచ్చింది, వరదలు వస్తున్నాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు
అది బండ మీద కట్టబడింది కనుక, క్రీస్తు అనే బండ మీద ఆ ఇల్లు కట్టబడింది కనుక, క్రీస్తు అనే బండ మీద ఆ కుటుంబం కట్టబడింది కనుక ఆ కుటుంబం పడిపోదండి, నిత్యము నిలిచి ఉంటుంది, నిత్యము నిలిచి ఉంటుంది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడుతున్నారు కనుక వాళ్ళు నిత్యము నిలిచి ఉంటారు. వాళ్ళ కుటుంబం బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది. వాన, వరదలు, గాలి అంటే ఈ లోకంలో వచ్చే సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నిటిని ఎదుర్కొని స్థిరంగా నిలబడగలుగుతారు. మనం చూస్తే మన పితరుడైన అబ్రహామును గురించి మనం చూస్తే, దేవుని బిడ్డలారా, కల్దీలు అనే ఊరు నుంచి, కల్దీలు అనే పట్టణంలో ఉన్నటువంటి ఊరు అనే గ్రామంలో నుంచి అబ్రహాము పిలువబడి దేవుని మాట విని కనాను దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక విగ్రహారాధన లేక అన్య దేవతల్ని పూజించే అబ్రహాము వాళ్ళ నాన్న పూజించేవాడు కనుక అబ్రహాముని దేవుడు తప్పించి నిజమైన దేవుడు, జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి నమ్మి ఆయన మాట్లాడి నువ్వు ఇక్కడ ఉండొద్దు, నేను చెప్పే ప్రాంతానికి వెళ్ళని చెప్పి దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాట విని లేచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళిపోయాడు, ఆశీర్వదించబడ్డాడు, దేవుని చిత్తము చేశాడు కనుక ఈ రోజున విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం రూతుని గురించి మనం చూస్తే, ఒక అన్యజనురాలు, ఒక విగ్రహారాధికురాలు, మోయాబు పట్టణానికి చెందినటువంటి ఒక స్త్రీ. ఆమె నయోమి కుమారుని పెళ్లి చేసుకుని, నయోమి కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె విధవరాలుగా ఉండి నయోమి వెంబడించినటువంటి ఆ స్త్రీ బోయజుని వివాహం చేసుకొని, అంటే దేవుని రెక్కల కిందకు వచ్చింది. వాళ్ళ బంధువులని, వాళ్ళ కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఏ సజీవుడైన యేసుక్రీస్తు రెక్కల కిందకి వచ్చింది కనుక సురక్షితంగా కాపాడబడి ఆ రూతు ద్వారాగా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఆమెను దేవుడు వాడుకున్నాడు. ఆమె ద్వారాగా, ఆమె కుటుంబం ద్వారాగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారాగా ఈ రోజున మనం అందరం కూడా ఇంతమంది రక్షించబడి ఆయన పిల్లలుగా మార్చబడ్డాం కనుక దేవుని పిల్లరా, నిత్యము నిలిచి ఉంటారు. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోకుండా దేవుని చిత్తాన్ని జరిగించలేము. దేవుని చిత్తం పరిశుద్ధంగా ఉండటం. రెండవది, దేవుని చిత్తము పరిశుద్ధతను, ఘనతను మనం ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండటం. మూడవది, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. నాలుగవది, దేవునికి, దైవ సేవకులకి మనం అప్పగించుకోవటం. ఐదవది, మూర్ఖులకు అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల యొక్క నోరు మూయించడమే దేవుని చిత్తం. ఇలా చేయటం వలన నిరంతరం నిలిచి ఉంటాం. దేవుని బిడ్డలారా, బండ మీద కట్టబడిన ఇంటిలాగా బుద్ధిమంతుని పోలి ఎన్ని వచ్చినా స్థిరంగా నిలబడి ఆయన రాజ్యంలో నిత్యము నిలిచి ఉంటామని దేవుడు వాక్యం చదివిస్తా ఉంది. కనుక దేవుని పిల్లలు మనము అలాగూ చేద్దాం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం నడిపించబడదాం. దేవుని మాటలు మన వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, ఇంతవరకు నాయన నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు, మాతో అందరితో మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు అయ్యా. నీ చిత్తం ఏదో ఇంతవరకు నాయన బయలుపరిచావు. నీ చిత్తము జరిగించేవారు నిరంతరం నిలుస్తారని చెప్పావు నాయన. నా తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో నా ప్రభువా, అయ్యా నీ చిత్తం ఏమిటో అయ్యా నీ ప్రజలమైన మేము తెలుసుకున్నాం అయ్యా. మరి నీ ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు 5 విషయాలు మాట్లాడావు, అది నీ చిత్తమని అయ్యా మరి తెలుసుకోవడానికి సహాయం చేయండి. అలాగే అబ్రహాముని చిత్తం చేశాడు కనుక నిత్యము ఈ విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు అయ్యా. మరి రూతు నీ చిత్తం నెరవేర్చింది కనుక, నీ చిత్తం చేసింది కనుక యేసయ్యా, నీవు దేవాది దేవుడివైన నీవు, ఈ లోకానికి పరిశుద్ధుడైన నీవు ఈ లోకానికి రావటానికి ఆ కుటుంబం ద్వారా ఈ లోకానికి వచ్చావు, మమ్మల్ని రక్షించావు. నీ కొరకు అయ్యా పరిశుద్ధ జనముగా ఈ లోకంలో మమ్మల్ని నిలబెట్టావు. ఇక పరలోకంలో ఆయా మరి నిత్య రాజ్యంలో కూడా నిలకడగా నిలబెట్టి నీ ప్రజల్ని అలా ఉండటానికి సహాయం చేయండి. నిత్యము నిలిచి ఉండే బిడ్డలుగా మార్చి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నింటి సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకును కూడిన మనకును, మన కుటుంబాలకును, మరి యూట్యూబ్ పరిచర్య మరి ఆ వీడియో చూస్తున్నటువంటి వీళ్ళందరికీ, అలాగే మన దేశ రాష్ట్ర ప్రాంతాలకి దేవుని కృప తోడండి నిత్యము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామాన మీ అందరికి వందనాలు.